బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ ను గాడిన పెడతానంటూ నిన్న చెప్పిన మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు వచ్చిన 2 రోజే తన ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. నిర్మోహమాటంగా సస్పెండ్ చేశారు. ఎవ్వరు పార్టీ లైన్ దాటినా ఉపేక్షించేది లేదంటూ పార్టీ నేతలకు గట్టిగా హెచ్చరికలు పంపారు మీనాక్షి నటరాజన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి. అయితే పార్టీ లైన్ ను ఎవ్వరు దాటినా సరే ఉపేక్షించేది లేదు, తగ్గేదే లేదు అంటూ ముందుకెళ్తున్నారు మీనాక్షి నటరాజన్. వచ్చిన 2 రోజే ఇలా సస్పెన్షన్ వేటు వేశారు. సో ఎలా చూడాలి, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, ఏంటి దీనికి సంబంధించి? మొత్తానికి తెలంగాణ టీ కాంగ్రెస్లో కొత్త ఒరవడి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మీనాక్షి నటరాజన్ మార్క్ రాజకీయాలు అయితే ప్రారంభమైపోయాయి. దానికి ఎగ్జాంపుల్ కాసేపటి క్రితం జరిగినటువంటి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు గతంలో దీపాదాస్ మున్షి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. దీపాదాస్ మున్షిని బదిలీ చేస్తూ మీనాక్షి నటరాజన్ను తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమితులు చేసిన వెంటనే మొదటిగా తను చేసినటువంటి పని అటు 2 జూమ్ మీటింగులకు అటెండ్ అయ్యి ఎమ్మెల్సీ ఎన్నికలపైన ఫోకస్ చేయాలి, ఎలా అయినా సరే గెలవాలి అంటూ పట్టుపట్టి కూర్చున్నటువంటి పరిస్థితి. అనంతరం నిన్న ఏర్పాటు చేసినటువంటి పిఎస్సి కార్యవర్గ సమావేశానికి వస్తూనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా టీ కాంగ్రెస్లో ఉన్నటువంటి 12 విభాగాలకు సంబంధించినటువంటి నాయకులతో మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం అటు ముఖ్యమంత్రి నుంచి గ్రామస్థాయి డీసీసీ ప్రెసిడెంట్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్లో హాజరయ్యారు. మీటింగ్ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేశారు మీనాక్షి నటరాజన్. అందులో భాగంగా కీలకంగా పేర్కొంది ఏంటంటే ఎవరు కూడా పార్టీ లైన్ని దాటొద్దు, పార్టీకి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, కానీ పార్టీ లైన్ అయితే దాటొద్దు అంటూ కూడా నిన్న దిశానిర్దేశం చేశారు. వెంటనే ఈరోజు ఉదయం మనం చూసుకుంటే మీనాక్షి నటరాజన్ మార్క్ కనిపించిందని చెప్పుకోవచ్చు. నిన్న అడుగు పెట్టారు, ఈరోజు ఉదయం ఎటువంటి మొహమాటం లేకుండా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ని పార్టీ నుంచి నేరుగా సస్పెండ్ చేశారు. అంటే ఎంత డేర్ పాలిటిక్స్ అండ్ ఎంత డేర్ పొలిటీషియన్ అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మీనాక్షి నటరాజన్ ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గాంధీ ఐడియాలజీని ఫాలో అవుతూ గాంధీ ఐడియాలజీని చూపించాలి అంటూ ఎప్పటికప్పుడు భావించేటటువంటి మీనాక్షి నటరాజన్ ప్రతిదీ కూడా రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు సోనియా గాంధీ ఆదేశాల మేరకే పనిచేయాలి అని కోరుతూ ఉంటారు. ఈరోజు తనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో తనని నమ్మి అది 100% ఫిల్ చేయాలని భావిస్తారు. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మెచ్చినటువంటి లీడర్ అయిన మీనాక్షి నటరాజన్ తన మార్క్ రాజకీయం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోస్ని నింపుతూ ప్రతి ఒక్కరిని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎస్ రైట్ హేమ. అయితే నిన్న జరిగిన టీపీసీసీ మీటింగ్లో ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక అంశాలు వెల్లడించారు. అంటే ఎవరైతే పదవులు ఉన్నారో వాళ్ళు సైలెంట్గా కూర్చోవద్దు, వాళ్ళని వాళ్ళు ఇంకా మెరుగుపరుచుకోవాలి, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇంకా నేర్చుకోవాలి, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి, విస్తృతంగా ఆ పథకాల్ని అమలు చేయాలి, వాటిని ప్రచారం చేయాలని చెప్తున్నారు. సో ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ లైన్ దాటిన వారిని ఇలా వెంటనే వేటు పడడం చూస్తుంటే తర్వాత రాబోయే రోజుల్లో మీనాక్షి నటరాజన్ నాయకత్వం ఎలా ఉంటుంది, లేదంటే ఆమె ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చా? రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కరెక్ట్గా పార్టీకి తగ్గట్టు పనిచేయాలి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చా? ఈరోజు తీన్మార్ మల్లన్న సస్పెండ్ అనేది మొత్తం ప్రభుత్వం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ ఇది ఒక హెచ్చరికతో పాటు ఇది ఒక ఉదాహరణ అనే చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు కూడా నడిచినప్పటికీ కూడా ఇప్పటి నుంచి మాత్రం ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇంకా సస్పెండ్ అవ్వచ్చు, వాళ్ళ కెరియర్ అనేది బ్రేక్ పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న మీరన్నట్టుగా పిఎస్సి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఎవరికైతే పదవులు వచ్చాయో మాకు పదవులు వచ్చేసాయి, ఇంకా మేము పనిచేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ చాలామంది పనిచేయడం లేదు.
ఎవరికైతే పదవులు రాలేదో వాళ్ళు మాకు పదవులు రాలేదు కదా మేమెందుకు పని చేయాలి అనే కోణంలో ఆలోచించి పని చేయడం లేదు. ప్రతిదీ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం మాట్లాడాను, ఏ రోజైతే మీ పదవులు ముగించుకొని మీరు నా దగ్గరకు వస్తారో ఆ రోజు నేను మీ రిపోర్ట్ని మీ చేతిలో పెడతాను, మీ ప్రోగ్రెస్ కార్డ్ని మీ చేతిలో పెడతాను. మీరు ఇన్నేళ్ల నుంచి పదవి ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏమేమి పని చేశారో ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉంది అంటూ నిన్న వార్న్ చేశారు. కొన్ని సందర్భంలో ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నేను అనుకున్నది కూడా జరగదు, అయినప్పటికీ కూడా మనం పార్టీ లైన్ దాటకుండా పార్టీ కోసం పనిచేయాలి అంటూ నిన్న వచ్చినటువంటి నేతలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో మాట్లాడినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమకిచ్చినటువంటి పదవులను ఒకవైపు చేసుకుంటూనే ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో ఉండాలి. ప్రధానంగా ఇక్కడికి నేను వచ్చానో లేదంటే ఇంకేదో నేత వచ్చారని చెప్పి బొకేలు తీసుకురావడం, సన్మానాలు చేయడం, సాల్వాలు కప్పడం, ఫ్లెక్సీలు కట్టడం కాదు మీరు చేయాల్సినటువంటి రాజకీయం. మీరు చేయాల్సినటువంటి రాజకీయం ప్రతి పేదోడికి మనం తీసుకొచ్చినటువంటి ఏవైతే సంక్షేమాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళందరికీ అందేటట్టు చూడాలి. ప్రతి ఒక్క పేదవాడి కళ్ళల్లో మనం ఆనందం చూడాలి. ప్రతి ఒక్క పేదవాడు కళ్ళల్లో ఆనందం చూసినటువంటి సమయంలో ఎన్ని రోజులైనా సరే సెక్రటేరియట్లో ఉండొచ్చు అంటూ కూడా నిన్న దిశానిర్దేశం చేశారు. సో ఈ నేపథ్యంలో నిన్నటి మీటింగ్ చాలా కీలకంగా మారింది. నిన్న మీటింగ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా ఫ్యూచర్ అనేది మారబోతోంది, కాంగ్రెస్లో పూర్వ వైభవం రాబోతోంది అంటూ కూడా భావించారు. అందుకు ఎగ్జాంపుల్ ఈరోజు మీనాక్షి నటరాజన్ మార్క్ రాజకీయం చూసాం. నిన్న మనతో మాట్లాడినటువంటి సమయంలో కూడా పార్టీలో ఎటువంటి అంతర్గత విభేదాలు లేవు, ఇన్ కేస్ అలాంటి విభేదాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరినీ కలుపుకుంటూ పోతాను అంటూ కూడా నిన్న మీనాక్షి నటరాజన్ చెప్పారు. ఆల్రెడీ నిన్న నేరుగా కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చిన అనంతరం నేరుగా దిల్కుషా గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ అదేవిధంగా మంత్రులంతా కూడా మీనాక్షి నటరాజన్ని కలవడం జరిగింది. కేవలం ఎటువంటి ఆడంబరాలు అట్టహాసం లేకుండా సాధారణంగా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయంలో, పార్టీలో, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఈ 14 నెలల పాటు మీరు ఏం చేశారు, అవి ప్రజలకు ఎంతవరకు రీచ్ అయ్యి అంత మొత్తం కూడా నిన్న నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనే అంశాలపైననే మాట్లాడారు. మొత్తానికి అసలు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్క అంశం కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఇక తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే తీన్మార్ మల్లన్న అటు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు ఎంతో ప్రెస్టీజియస్గా చెప్పుకుంటున్నటువంటి కులగణన పైన కూడా అనేక అనుచిత కామెంట్ చేశారు. మీ ఇంటికి కులగణనకు వచ్చి ఇచ్చినటువంటి ఆ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగలబెట్టండి, బీసీలకు అన్యాయం జరుగుతుంది, కేవలం రెడ్డిలు మాత్రమే ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు, బీసీలు ఎందులో కూడా తక్కువ కాదు, ఇక బీసీల రోజులు అనేవి వస్తున్నాయి అంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలను టార్గెట్ చేస్తూ కూడా దుమారం రేపినటువంటి మాటలు మాట్లాడారు. ఆ మాటలు పక్క పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ బీజేపీకి ఆయుధాలుగా కూడా మారినటువంటి పరిస్థితి. సో ఆ సమయంలో అనేక కంప్లైంట్స్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారికి వస్తే వెంటనే తీన్మార్ మల్లన్నకు ఈ నెల 5వ తారీఖు నోటీసులు జారీ చేసి 12వ తారీఖు వివరణ ఇవ్వాలని కోరినప్పటికీ కూడా అటు తీన్మార్ మల్లన్న కనీసం ఆ నోటీసులను చూడకపోగా అసలు నేను నోటీసులకు ఎందుకు సమాధానం చెప్పాలి, ఎవరయ్యా జాగిరి అంటూ నాకు నోటీసులు ఇచ్చారు, నేను తల వంచేది ఉంటే కేవలం బీసీల ముందే తల వంచుతాను కానీ ఇంకెవరి ముందు కూడా నేను తల వంచను, పైగా కేవలం రాహుల్ గాంధీకి అసలు తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఎలా జరిగింది, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, బీసీలను ఎలా అణిచివేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను వెళ్ళి రాహుల్ గాంధీకి చెప్తాను అంటూ కూడా ఢిల్లీ వెళ్ళారు. కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. అనంతరం కూడా కనీసం పార్టీ నుంచి సోకాజ్ నోటీసులు వచ్చాయి, దానికి రెస్పాండ్ అవ్వాలని కూడా భావించకుండా మళ్ళీ కంటిన్యూగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడంతో పార్టీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రైట్ హేమ, అయితే ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాము, బట్ చెప్పుకునే మన టైం లేదు, మనకి చేయడంలోనే బిజీగా ఉన్నాము అని సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలి అని చెప్తున్న నేపథ్యంలో అధిష్టానానికి ఇలా వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లో వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు తీన్మార్ మల్లన్నది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయకుండా ఉండేది పక్కన పెడితే
ఎలా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి, వాళ్ళకు వచ్చిన పొజిషన్ని ప్రజల్లో వాళ్ళ పేరు ఎలా నిలబెట్టుకోవాలి అనే దాంట్లో ఇంకా కృషి చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో ఇంకా కఠిన చర్యలు ఉంటాయి అని భావించవచ్చా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీనాక్షి నటరాజన్ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. కనీసం ఎవ్వరు ఊహకు అందని విధంగా కూడా తన రాజకీయం ఉంటుందని భావించవచ్చు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్కి ఒక సమయంలో పార్టీ ఫండ్ కింద ఎన్నికల్లో ఇంత డబ్బు ఇచ్చినటువంటి సమయంలో తిరిగి అందులో 7 లక్షలు మిగిలితే తిరిగి రాహుల్ గాంధీకి ఇచ్చి అప్పట్లోనే సంచలనం సృష్టించారు. తను ఒక పాదయాత్ర చేయాలంటే చుట్టూ 100 మంది లేకపోయినా 4 ఉన్నా సరే తను వెళ్ళిపోతూ ఉంటారు. అంతవరకు ఎందుకు నిన్న తను కాచిగూడ రైల్వే స్టేషన్కి కేవలం ఒక సాధారణ మహిళలాగా వచ్చారు. తన బ్యాగ్స్ తనే మోసుకుంటూ సాధారణంగా రైల్వే స్టేషన్కి వచ్చారు, రైల్లో వచ్చారు. అనంతరం కూడా ఎటువంటి ఆడంబరాలు లేకుండా నేరుగా వెళ్ళి ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఒక్కసారిగా నిన్న చూసినటువంటి నేతలు ఒక విధంగా షాక్కి గురయ్యారు. ఇంత సింపుల్గా ఉంటారా, అది కూడా ఒక ఇన్ఛార్జ్ పొజిషన్లో వచ్చారు, కానీ ఇంత సింపుల్గా ఉండడం ఏంటి అంటే నిన్న అంత ఒక షాక్లో ఉండి ఇప్పుడిప్పుడే తేలుకుంటున్నారు. మీనాక్షి నటరాజన్ అంటే బహుశా ఇలానే ఉంటారేమో, అందుకే రాహుల్ గాంధీ మెచ్చినటువంటి లీడర్ అయ్యారేమో అని భావించినటువంటి సమయంలో ఒక్కసారికి ఈరోజు ఉదయం నేరుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ ఎంటైర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నేతలకి కూడా పార్టీ లైన్ దాటితే మీ పరిస్థితి కూడా ఇంతే, ఇన్ ఫ్యూచర్ కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అంటూ కూడా హెచ్చరించారనే చెప్పుకోవచ్చు. ఇక ఇందాక మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతున్నటువంటి సమయంలో దాదాపు 7.5 అవుతుంది, 14 నెలల్లో మనం అనేక పథకాలను తీసుకొచ్చాము, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకొచ్చాము, అవన్నీ కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మనదే అన్నారు. సో మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ మార్క్ రాజకీయాలు అయితే త్వరలో రానున్నటువంటి రోజుల్లో సంచలనంగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.